భరత్ ఒకసారి ఈసీ ఇచ్చిన నోటీస్ డీటెయిల్స్ ఏంటి ఒకసారి చెప్పండి. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటీసులో 10వ తేదీ మార్చి 10వ తేదీయే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ రిలీజ్ చేయడంతోనే కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. ఆ అమల్లోకి వచ్చిన అంశాన్ని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర ప్రభుత్వాలకు, పార్టీలకు, అదేవిధంగా అభ్యర్థులకు కూడా తెలియజేశాం. దీనిలోని 32 ప్రకారం ఒక డిఫరెంట్ క్యాస్ట్ అంటే వివిధ కులాల మధ్య కానీ లేకపోతే కమ్యూనిటీస్ మధ్య కానీ కమ్యూనిటీస్ అండ్ రిలీజియస్ ఆర్ లింగ్విస్టిక్ అంటే మతాల మధ్య కానీ లేకపోతే భాషల మధ్య కానీ చిచ్చు పెట్టడం అన్నది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించడం కిందికి వస్తుంది. ఆ విషయాన్ని మేము స్పష్టంగా తెలియజేశాం. అయినప్పటికీ వెరాజ్ ద కమిషన్ హ్యాస్ received a complaint from Sri M. Ramaraju, State President, Vishwa Hindu Parishad, wherein the complainant has stated that you have tried to secure votes by passing derogatory remarks. అంటే ఎం రామరాజు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు మాకు ఫిర్యాదు చేశారు. మీరు డెరిగేటరీ కామెంట్స్ అంటే రెచ్చగొట్టే విధంగా కామెంట్స్ చేశారు, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా కామెంట్స్ చేశారు అని చెప్పి కేసీఆర్ ఏం కామెంట్ చేశాడో హిందువులకు వ్యతిరేకంగా ఏదైతే వైరల్ అవుతుందో ఆ కామెంట్ను ఎన్నికల సంఘం తన లెటర్లో కూడా పేర్కొంది. అదేవిధంగా ఎక్కడ కామెంట్ చేశారో కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది. అగేన్స్ట్ హిందూస్ వైల్ అడ్రస్సింగ్ అన్ ఎలక్షన్ ర్యాలీ ఎట్ కరీంనగర్ ఆన్ 17th March 2019 17 మార్చ్ 2019 కరీంనగర్లో ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే ఇంతకాలం 17 మార్చి చేస్తే ఇవాళ 23 రోజుల తర్వాత ఎందుకు నోటీస్ ఇచ్చారన్న దాని మీద కూడా కమిషన్ స్పష్టం చేసింది. వెరాజ్ ద కమిషన్ హ్యాస్ అబ్టైన్డ్ ఇంగ్లీష్ వెర్షన్ ఆఫ్ ది స్పీచ్ డెలివర్డ్ ఆన్ 17th March 2019 and factual report from the Chief Electoral Officer Telangana and the commission has examined the English version of the speech. 17వ తేదీ వ్యాఖ్యలు చేసినప్పటికీ మేము చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ తెలంగాణ అంటే రజత్ కుమార్ సంబంధించిన నివేదిక కోరాం. తర్వాత ఇంగ్లీష్ వెర్షన్కు సంబంధించి కూడా మేము దాన్ని పరిశీలించాం. ఎందుకంటే ఆయన తెలుగులో వ్యాఖ్యలు చేశారు. అక్కడ ఢిల్లీలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులకు లేకపోతే న్యాయ నిపుణులకు ఆ తెలుగు వ్యాఖ్యలు అర్థం కాదు కాబట్టి దానికి సంబంధించి ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ కూడా తీసుకున్న తర్వాత వేరాజ్ ద కమిషన్ ఈజ్ ప్రైమా ఫెసి ఆఫ్ ద ఒపీనియన్ దట్ బై మేకింగ్ ద అఫోర్సెడ్ స్టేట్మెంట్ అంటే ప్రైమా ఫేసి అంటే ప్రాథమికంగా కమిషన్ ఒక అంచనాకు వచ్చింది. ఎన్నికల కమిషన్ మీరు ఏదైతే మాట్లాడారో ఆఫ్ ద ఒపీనియన్ దట్ బై మేకింగ్ ద అఫోర్సెడ్ స్టేట్మెంట్ ఏదైతే ఆయన వ్యాఖ్యలు చేశారో ఆ స్టేట్మెంట్ అన్నది ప్రాథమికంగా విచ్ హ్యాస్ ద పొటెన్షియల్ ఆఫ్ డిస్టర్బింగ్ హార్మోనీ అండ్ అగ్రివేటింగ్ ది ఎగ్జిస్టింగ్ డిఫరెన్స్ బిట్వీన్ సోషల్ అండ్ రిలీజియస్ కమ్యూనిటీస్ అంటే మీరు చేసిన కామెంట్ వల్ల మత సామరస్యం లేకపోతే రెండు వర్గాల మధ్య ఏదైతే శాంతి నెలకొని ఉందో దాన్ని డిస్టర్బ్ చేసే విధంగా డిస్టర్బింగ్ హార్మోనీ కమ్యూనల్ హార్మోనీని డిస్టర్బ్ చేసే విధంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయని ప్రాథమికంగా కేంద్ర ఎన్నికల సంఘం అభిప్రాయపడ్డది ఈ లెటర్లో. అదేవిధంగా డిఫరెన్స్ బిట్వీన్ సోషల్ అండ్ రిలీజియస్ కమ్యూనిటీస్ అండ్ అప్పీలింగ్ టు కమ్యూనల్ ఫీలింగ్స్ యూ హ్యావ్ వైలేటెడ్ ద అబౌవ్ సెడ్ ప్రొవిజన్ ఆఫ్ ది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే అండ్ అప్పీలింగ్ టు కమ్యూనల్ ఫీలింగ్స్ మతపరంగా ఎవరు కూడా ఓట్లు అడగడానికి వీల్లేదు, మతాల మధ్య చిచ్చు పెట్టే వ్యాఖ్యలు చేయడానికి కూడా వీల్లేదు. సో ఆ నిబంధనను మీరు ఉల్లంఘించారు కాబట్టి ప్రాథమికంగా మీరు నిబంధనలు ఉల్లంఘించారని మాకు కేంద్ర ఎన్నికల సంఘానికి అనిపించింది కాబట్టి వెంటనే మీకు ఈ విషయంలో నోటీసులు జారీ చేస్తున్నామని పేర్కొంది. నౌ దేర్ ఫార్ ద కమిషన్ గివ్స్ యూ అన్ ఆపర్చునిటీ టు సబ్మిట్ ఎక్స్ప్లెనేషన్ అంటే మీకు మీ వివరణ పూర్తి ఎందుకంటే ఎవరికైనా కేంద్ర ఎన్నికల సంఘం ఒక నిర్ణయానికి వచ్చే ముందు అంటే వాళ్ళు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించారా లేదా అన్న నిర్ణయానికి వచ్చే ముందు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ను కంపల్సరీగా కోరుతుంది. సో అదేవిధంగా మీ వివరణను మేము కోరుతున్నాం. ఇఫ్ ఎనీ ఇన్ దిస్ రిగార్డ్ ఆన్ ఆర్ బిఫోర్ 5 PM ఆఫ్ 12th April 2019 12 ఏప్రిల్ 5వ తేదీ సాయంత్రం 5వ తేదీలోగా కేసీఆర్ వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఫెయిలింగ్ విచ్ ద ఎలక్షన్ కమిషన్ షెల్ టేక్ ఎ డిసిజన్ వితౌట్ ఎనీ ఫర్దర్ రిఫరెన్స్ టు యూ అంటే 12వ తేదీ సాయంత్రంలోగా కేసీఆర్ కనుక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు ఏం భావిస్తారో దానికి సంబంధించి యాక్షన్
తీసుకునే అవకాశం ఉంది. అయితే ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటే 2-3 రకాలు ఉన్నాయి దీనిలో. ఒకటి, కమిషన్ మే ఎక్స్ప్రెస్ ఇట్స్ డిస్ప్లెజర్, అంటే నీతి ఆయోగ్ CEO రాజీవ్ కుమార్ విషయంలో ఆయన మీద అసంతృప్తి వ్యక్తం చేసింది. సెన్సర్ కూడా చేయొచ్చు, అంటే మందలించడం జరగవచ్చు. ఈ 2 కేసులు అంటే డిస్ప్లెజర్ అసంతృప్తి వ్యక్తం చేయడం కానీ, లేకపోతే సెన్సర్ మందలించడం చేయడం కానీ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించినందుకు కమిషన్ ఒకవేళ కేసీఆర్ ఎక్స్ప్లెనేషన్తో సంతృప్తి చెందని పక్షంలో అప్పుడు కమిషన్ ఈ 2 నిర్ణయాల్లో ఏదో ఒకటి తీసుకునే అవకాశం మనకు కనిపిస్తోంది. సుమలత. రైట్ భరత్, థ్యాంక్ యూ.